చాలామంది ఏంటంటే అకాడమిక్ స్ట్రాంగ్గా ఉన్నా కూడా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో మేబీ పేపర్లో బాగానే ఉంటారు, బట్ కానీ వెన్ ఇట్స్ కామ్స్ టు ది ఇంటర్వ్యూయింగ్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంటరాక్ట్ అవ్వడం కానివ్వండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ రూరల్ స్టూడెంట్స్ అనమాట. సో ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి డెవలప్ చేసుకోవాలి అంటే వాట్ ఆర్ ద వేస్ దట్ దే కెన్ ట్రై? డెఫినెట్లీ సార్, కమ్యూనికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మనము ఏది చెప్పాలి అనుకున్నామో అది మనం ఎఫెక్టివ్గా చెప్పగలిగినప్పుడే విల్ హ్యావ్ ఎ స్టాండ్, విల్ హ్యావ్ ఎ సే ఆన్ ఇట్. కాబట్టి దానికోసం స్టూడెంట్స్, ఎస్పెషలీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అయితే కానీ, మనకి డిజిటల్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ సో యాక్సెసిబుల్, సో డెమోక్రటైజ్డ్. సో మనము స్మార్ట్ ఫోన్ అవైలబిలిటీ ఉన్నట్లయితే కనుక దే కెన్ స్టిల్ లెర్న్ హౌ టు స్పీక్, హౌ టు మేనేజ్ అండ్ హౌ టు మెయింటైన్ ఇంటర్పర్సనల్ రిలేషన్స్. సో ఇట్లాంటివన్నీ స్కూల్స్లో చెప్పాలి. అండ్ స్కూల్లో చెప్పడము పాసిబుల్ అవ్వని ఎడల, ఆర్ స్కూల్లో చెప్పింది కమెన్సరేట్ ఎఫర్ట్స్ పెట్టనప్పుడు, సో దెన్ మనం డిజిటల్ ఏజ్ని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ దీనికోసము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కానీ, ఇట్లాంటి ఫిలాంథ్రఫికల్ ఫండ్స్ కానీ యూస్ చేసుకొని మనము అట్లాంటి గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ ఇంకా ఏవైనా అదర్ స్కిల్స్ పిల్లలకి నేర్పించడానికి మనం యూస్ చేయొచ్చు.